లేదు కానీ హీ షోయింగ్ హిస్ అథారిటీ. జస్ట్ బికాస్ జీసస్ క్రైస్ట్ విత్ యూ డజంట్ మీన్ హీస్ వీక్. ఆయన మీతో ఏడ్చినంత మాత్రం ఆయన బలహీనుడు, ఆయన ఏం చేతకాని వాడు అని అనుకోకూడదండి. ఇక్కడ ఆయన ఏడ్చాడు కానీ వెంటనే ఆయన కళ్ళు తుడుచుకొని హీస్ షోయింగ్ హిస్ అథారిటీ నౌ. బిగ్గరగా బ్లాజర్ బయటికి రాని అరిచాడంట, కేకలు వేశాడంట. అప్పుడు అంటే దానికి అర్థం ఏంటిదంటే, లాజరు నీతోటి నా పని ఇంకా ముగించలేదు, మై వర్క్ ఐఎమ్ నాట్ ఫినిష్డ్ విత్ యూ యెట్. ఈరోజు దేవుడు మీతోటి అదే చెప్తున్నాడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు బయటికి రమ్మంటున్నాడు. ఆ పరిస్థితులు బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీతోటి నా పని అవ్వలేదు. మీ మీ చేయాల మీ జీవితంలో చేయాలనుకున్నవి ఉద్దేశించినవన్నీ నేను జరిగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీ జీవితం పైన మీరు విసుగు వచ్చి, మీ జీవితం పైన మీకు విసుకొచ్చి వేసారిపోయిన పరిస్థితుల్లో, ఐ వాంట్ టు గివ్ అప్ అనే పరిస్థితుల్లో ఉన్నారేమో కానీ, బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. నువ్వు విడిచిపెట్టావేమో, నువ్వు వదిలేసుకోవాలనుకుంటున్నావేమో, కానీ గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ టు కమ్ అవుట్. లాజరస్కి చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, కమ్ అవుట్, బయటికి రా. ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నా కానీ, బంధకాల్లోనూ ఉంటే బంధకాల నుండి బయటికి రా, కృంగుదల్లో ఉంటే కృంగుదల నుండి బయటికి రా. ఆ ప్రేత వస్త్రాల్ని అంటే చచ్చిన మనుషుల మధ్యలో, చచ్చిన కార్యాల మధ్యలో నుండి బయటికి రా. పాపము అంటేనే చచ్చినదండి. పాపం అంటేనే చచ్చిన కార్యాలు. పాపం అంటేనే ఇట్స్ డెడ్ మ్యాన్స్ థింగ్. అంటే ఆయన అంటున్నాడు ఆ ప్రేత వస్త్రాలతో ఉన్న పాటున్న నా దగ్గర, అది నువ్వు గబ్బు కొట్టిన వాసన వచ్చినా, కుళ్ళిపోయిన గబ్బు కొట్టినప్పటికీ ఆ ప్రేత వస్త్రాలతోటి నువ్వు బయటికి రా అని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు స్పష్టంగా. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఇన్, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు